హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికేటట్లు అరటికాయ బజ్జీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అరటికాయ బజ్జీ అనేది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది అరటికాయ బజ్జీ అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం మనం పచ్చి అరటికాయని తీసుకోవాలండి. పచ్చి అరటికాయని తీసుకున్న తర్వాత దీనిపైన తోలు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవాలంటే మనం అరటికాయ అనేది పెద్దగా రావాలంటే బజ్జీ అనేది ఈ విధంగా హాఫ్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి, చూపిస్తున్నట్లు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి అరటికాయ అనేది బద్దలు అనేది మనకి పెద్దగా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నట్లయితే మీ ఇంట్లో దీన్ని యూజ్ చేసి మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నట్లయితే మనకి ఈవెన్గా కట్ అవుతాయి. ఒక్కొక్కటి పీస్ అనేది చూసారు కదా, చాలా పలచగా కట్ అయినాయి. అప్పుడు ఇదైతే మనకి నూనెలో తొందరగా మనకు వేగుతుందండి, పచ్చి అనేది లేకుండా. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం వాము వేసుకోవాలండి. వాము వేసి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. వాము వేయటం వల్ల మనకి శనగపిండి తిన్నప్పుడు మనకి కడుపు ఉబ్బరం అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెంగా చూసి రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతే కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువైపోతే మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది. ఏదో ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఈ విధంగా పలచగా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు బజ్జీ అనేది ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసుకోవాలండి. మంట అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 2 వైపులో తిప్పి మనం బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బజ్జీలు కూడా వేసుకోవాలండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చింది, చూసారు కదా. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకునే అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదా, ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు, చాలా అంటే చాలా బాగా వస్తుందండి.